ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథం 26వ అధ్యాయము 1వ వచనం. బలమైన పట్టణం ఒకటి మనకున్నది, రక్షణను దానికి ప్రాకారముగాను బురుజులుగాను ఆయన నియమించి ఉన్నాడు. మనము క్రీస్తుని పునాది మీద ఒక ఆత్మీయ పట్టణంగా కట్టబడుచున్నాము. ఇది అపోస్తుల పునాది. ఒకప్పుడు మనము పరజనులము, వాగ్దానంతో కూడిన నిబంధన లేని, దేవుని యందు భయము లేని, నిరీక్షణ లేని వారుగా బ్రతుకుతున్నాము. కానీ క్రీస్తు ప్రేమను బట్టి, ఆయన రక్తమును బట్టి మనలను ఇశ్రాయేలీలతో సహపౌరులుగా చేసినాడు. ఈ వార్తను నమ్మిన మనం పూర్వ పరిశుద్ధులతో కలిసి దేవునికి ఒక పట్టణంగా కట్టబడుచున్నాము. ఆత్మీయ ఇశ్రాయేలీలకు కూడా ఆ పట్టణంలో ప్రవేశం దొరికింది. ఆత్మీయంగా కట్టబడుచున్న మనకు రక్షణను ఒక ప్రాకారముగాను దిట్టమైన కోటగాను ఆయన నియమించాడు. అందుకే యెరూషలేము చుట్టూ ప్రాకారములున్నట్లు ఇది మొదలుకొని యెహోవా తన ప్రజల చుట్టూ అనగా ఆ రక్షణ అనే కోటలోనికి ప్రవేశించి ఆత్మీయంగా కట్టబడుతున్న నీ చుట్టూ కూడా కావలిగా ఉంటానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కానీ ఆ కట్టడము వాక్యం అనే అగ్ని చేత పరీక్షించబడుతుంది. వాక్యానుసార జీవితం అంటే ప్రేమ, సంతోషం, సమాధానాలతో కట్టబడినప్పుడు ఆ పని నిలుస్తుంది. లేకపోతే జీవితాన్ని నష్టపోతాము. కాబట్టి వాక్యానుసారంగా బ్రతికితే నీకు క్షేమము. ప్రార్థన. నమ్మకమైన మా దేవా, నీ ప్రజలను వారి యొక్క విశ్వాస జీవితంలో సాతానుకు లోబడకుండా వారిని చుట్టూ రక్షణ అనే ప్రాకారమును ఉంచుమని ప్రార్థిస్తున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక.